విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను చెప్పే అంశం గాలి, నేల, నీరు కాలుష్యం వల్ల మానవ జీవితం మరియు పర్యావరణంపై ప్రభావం. నేను చెప్పేది ఏంటంటే, మనం ఎదుగుతున్న ఈ ప్రపంచంలో అభివృద్ధి అనేది చాలా అవసరం. అయితే ఆ అభివృద్ధి ఎవరికి ఏం చేయాలి? ఈ రోజు మనం చేస్తున్న పనుల వల్ల రేపు మన భవిష్యత్ తరాలు ఎలా జీవిస్తాయో ఆలోచించారా? సుస్థిర అభివృద్ధి కేవలం ఆర్థిక వృద్ధి కాదు. మనం చేసే ప్రతి పనిలో తీసుకునే ప్రతి నిర్ణయంలో సుస్థిర అభివృద్ధి గురించి ఆలోచించాలి. అప్పుడే కదా మన భవిష్యత్ తరాలు సంతోషకరమైన మరియు సురక్షితమైన పర్యావరణంలో జీవిస్తాయి. మహాత్మా గాంధీ అన్నట్లు భూమిపై లభించే అన్ని వనరులు సమస్త జీవకోటి అవసరాలను తీర్చడానికి సరిపోతాయి, కానీ ఏ ఒక్కటి దోపిడీకి సరిపోవన్న ఆయన మాట నేటికి నిజంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధి అనేది మానవ జాతి నిరంతరం చేసే ప్రయత్నం. సాధారణ గృహాల నుండి గృహాలకు, సాధారణ జీవితం నుండి ఆధునిక సాంకేతికత వరకు మన ప్రయాణం అద్భుతమైనది. అటువంటి ప్రకృతి తల్లి ఒడిలో భూమి మనకు జీవనాధారం. స్వచ్ఛమైన గాలి, నీరు, నేల వంటి వనరులను మనకు ఉచితంగా అందజేస్తుంది. కానీ మనం అభివృద్ధి అనే పేరుతో వాటిని విచక్షణ రహితంగా వినియోగిస్తూ నాశనం చేస్తున్నాం. మనం ప్రతిరోజు అవసరానికి మించిన నీటిని వినియోగిస్తున్నాం. కానీ కనీసం తాగడానికి సరిపోయే నీరు లేక, తినడానికి తిండి లేక, పీల్చడానికి స్వచ్ఛమైన గాలి లేక ఆకలి మంటలతో కొన్ని లక్షల మంది మన భారతదేశంలో దిక్కు తెలియని చావులు చేస్తున్నారు. ఈ భూమి, గాలి, నేల, నీరు అనేవి మన తాత ముత్తాతల నుండి వచ్చిన వారసత్వ సంపద కాదు, కానీ మన పిల్లల నుండి తీసుకున్నాము. వాటిని మనం ఏ రూపంలో పొందామో అదే రూపంలో తర్వాత తరానికి అందించవలసిన అవసరం మనపై ఉంది. ఉదాహరణకు, ఒక చేపలు ఒకరికి ఇస్తే ఒక రోజు మాత్రమే ఆకలి తీరుతుంది, కానీ అదే రోజు అతనికి చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆకలి తీర్చుకుంటాడు అనే కన్ఫ్యూషియస్ సూక్తిగా సుస్థిర అభివృద్ధి భావితరాలకు బాటలు వేస్తూ వనరులను అందించడమే కాకుండా వారు స్వయం సమృద్ధిగా జీవించేలా ప్రోత్సహిస్తుంది. అందుకే రేపటి రోజులు కాపాడుదాం, భవిష్యత్ తరాన్ని బతకనిద్దాం. పిట్టలు, పురుగులు, పాములు, పురుగులు ఏమైతే ఏమి, పిసుమంత మేధస్సు లేకపోవచ్చు, పిసరంత ఆలోచన లేకపోవచ్చు, తమ మానాన తాము బతుకుతూ ఉంటాయి. అయితే గీతే మరొకరు కడుపు నింపి కన్ను మూస్తాయి. అంతే తప్ప పిట్టనోట మట్టి కొట్టాలని పాములు అనుకోవు, పాముల పుట్టల్ని కొల్లగొట్టాలని పిట్టలు అనుకోవు. వేటి బతుకు వాటిని, తాము బతుకుతూ తక్కిన వాటిని బతకనిస్తాయి. గూడు కోసం పుట్టి పెరిగిన బిడ్డ కోసం దాచుకుంటాయి తప్ప దోచుకోవు. కాలు దువ్వుతాయి కానీ కాలుష్యాన్ని నింపవు. ఎవరు నేర్పారు వాటికి శృతి తప్పని వెలుగుబాటను ఆచరించమని, ఎవరు నేర్పారు వాటికి శృతి తప్పని వెలుగుబాటను ఆలపించమని. పుడమి గడుపున పుట్టిన ప్రాణులేవి జయజాలని దారుణాలను మనం మాత్రమే ఎందుకు చేస్తున్నాం? మనుషులమైనందుగా, మేధస్సు ఉన్నందుక. ప్రకృతి ప్రళయ గర్జన చేయకముందే, భూగోళం భస్మీపటనం కాకముందే కళ్ళు తెరుద్దాం, కుళ్ళు కడిగేద్దాం, రేపటి తరాన్ని కాపాడుకుందాం. సుస్థిరమైన భవిష్యత్తు నిర్మించే బాధ్యత నేటి యువతపై మనందరిపై ఉందని మనవి చేసుకుంటూ ఇంతటితో నా చిన్ని ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.